ప్రకృతి తలుచుకుంటే ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అయితే. ఇప్పుడు వచ్చిన తుఫాను వల్ల ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరూ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, తలా ఒకళ్ళు మొత్తం ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనబడితే చాలరు. నాదెండ్ల మనోహర్ తిరగాలి, నిమ్మల రామానాయుడు తిరగాలి, ఎమ్మెల్యేలుగా తిరగాలి, మొత్తం ఓవరాల్గా ఉండాలి. అప్పుడు ప్రతిపక్షం అంటే ఇక ఎవరు పక్కలేరు. ఇప్పుడు రోజమ్మని రోజమ్మ వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్లు చేస్తావు. ఇప్పుడు ప్రకృతి వచ్చినప్పుడు ఎక్కడ దక్కున్నావు తల్లి? అవునులే, ఇప్పుడు కనుక నువ్వు అడుగు పెట్టావనుకో ఇంకా తుఫాను ఉధృతమన్న అయిపోతుంది. వద్దు రాకు, అట్టగోండు కాదు. మీరు నేను చెప్తున్నాను, కోట్లు ఆస్తులు ఉన్నాయి. రేపొద్దున అనుకోంది అనుకోకూడదు, ఎవరు అనుకోకూడదు, కానీ జమైకలో జరుగుతున్నది కనుక జరిగితే మీ ఒంటి మీద గుడ్డ ఉండదు, అవన్నీ ఆస్తుపాస్తులు ఏముండవు ఆ రోజు. అప్పుడు మానవత్వం కావాలి. మనుషులు ఏ రోజు కూడా పెళ్ళికి బిచ్చం పెట్టని వాళ్ళు కూడా ఈరోజు తీయాల్సిందే. నీ దగ్గర పెట్టరు. స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు ఈ ప్రకృతి కొడతది దెబ్బ. నీకు ఎన్ని ఆశలు ఉంటే ఏం ఉపయోగం? బతుకున్నప్పుడు సాయం చేయక ఎంత దరిద్రంగా ఉన్నారంటే సొసైటీలో. మనం సాయం చేయకపోగా ఎదుటోడిని కూడా చెడగొట్టే నా కొడుకులు ఉన్నారు వాళ్ళ సమాజంలో. ఎలా ఉన్నారంటే, నువ్వు హెల్ప్ చేయవు, అరే ఆడు సరిగీయడరా, ఈడు సరిగీయడరా, ఈడు సరిగీయడరా, నీకేదో మూసుకుని కూర్చో. హెల్ప్ చేసేవాడిని చేస్తూ ఉంటాడు, నువ్వు చేయవు, ఇంకోటి చేయనివ్వు. రే పాపభీతి ఉంది కాబట్టి ఇవాళ మీ దరిద్ర పాపిస్టోళ్ళు ఉండటం బట్టి ఇవాళ ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పిల్లకి బిచ్చం పెట్టిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ ప్రముఖుల్లో పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు ఉన్నారు. మూటలు బాగా సర్దుకుంటారు కానీ అసలు రూపాయి తీరు. రేపు చచ్చేటప్పుడు నీ ముడిగా అడగడానికి కూడా ఒక మనిషి కూడా రాడు. అది గుర్తుపెట్టుకో. బయట నుంచి నువ్వు ఎన్ని కోట్లు ఇవ్వు, నీవు